వారి వారి భాషల్లోనే బైబిల్ తర్జుమా చేయబడాలి. బైబిల్లో ఉన్న సత్యము వెరీ సింపుల్. దేవుడు ఒక్కడే, దేవునికి మనిషి మధ్యవర్తి ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసును మనం పూజించాలి, ఆ యేసును మనం విశ్వసించాలి, ఆ యేసుకు మనం నమస్కరించాలి అని సూటిగా బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని మార్టిన్ లూథర్ ప్రకటించాడు. ఫ్రెండ్స్, ఆ మార్టిన్ లూథర్ దేవుణ్ణి అంగీకరించినప్పుడు తెలుసా, ఒక కుర్రవాడిగా. ఆ మార్టిన్ లూథర్లో దేవుని కోసం రోషము పుట్టుకొచ్చి దేవుని కోసం జీవించాలి అనే తపన ఎలా ప్రారంభమైందో తెలుసా, వాక్యాన్ని ధ్యానించడం వల్ల. దేవుడు మాట్లాడతాడా? ఎస్. దేవుడు మాట్లాడడానికి వయసుతో నిబంధన ఉన్నదా? లేనే లేదు. ఏ వయసు గలవాడివైనా దేవుడు నీతో మాట్లాడతాడు. వినగలిగిన చెవులు, లోబడగలిగిన మనస్సు నీకున్నట్లయితే.